ఇప్పుడే మా మేడంని వేరే చోట దించి వెళ్ళిపోతున్నా అనమాట. మా దుప్పని వాళ్ళ మేడంని వేరే లొకేషన్లో దించి మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు వెళ్ళిపోతూనే మళ్ళీ ఫిష్ ఆర్డర్ అవుతుంది. కార్ ఆడ పార్కింగ్ చేయడం వల్ల మళ్ళీ వేరే కార్ ఎక్కాలి. ట్యాంక్ తెచ్చుకొని లోపల పెట్టేసుకొని ఆ ఫిష్ అక్వేరియం అంతా మళ్ళీ వెళ్ళిపోవాలి. అట్లా ఉంటుంది డ్రైవింగ్ అంటే మామూలుగా ఉండదు. ఒక పక్కన చూస్తే ట్రాఫిక్ చూడండి, ఏడు చూసినా ట్రాఫిక్లు ఫుల్ అయిపోయింది బండ్లు. అయిపోయింది వచ్చిన ఆ కార్ ఆడ పార్క్ చేసిన మళ్ళీ ఈ కార్ ఎక్కేసిన. మా అమ్మ నన్ను తెచ్చిపెట్టేసింది. ఈ యాక్వేరియం అనమాట. ఈ యాక్వేరియము, ఆ ఫిష్, వాటరు ఇవన్నీ. బాయ్. ప్రజెంట్ అయితే ఇప్పుడే డ్యూటీలు అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన అనమాట. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కూడా సైన్ డ్యూటీలు అయితే అయిపోయిండు. రోజులు తీరిపోయింది. ఇలాగైతే గడిచిపోయింది ఈరోజు. యాక్చువల్గా అయితే ఇంకా మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలి. ఇంకా రేపటి నుంచి డే 21 నుంచి ఇంకా ఫుల్ వ్లాగ్స్ అయితే రావు. హాయ్ అందరికీ. ఇది వచ్చేసి మన 100 days ఛాలెంజ్లో డే 20 అండ్ పొద్దున డ్యూటీ పడుతుంది అనమాట. యాక్చువల్గా నేను నైట్ మనం లీవ్కి వెళ్ళేసి వచ్చినా కదా, ఫుల్ నిద్రపోయినా అనమాట. మా బాబా ఈ మెసేజ్ 8:30కి పెట్టిండు. నేను చూసుకోవడమే దగ్గర. మా బాబా మెసేజ్ 8:30కి పెడితే నేను 10 పైన చూసుకున్నాను. నిద్రపోతాను. నేను మంచిగా నిద్రపోయినా. ఫిష్ ఆర్డర్ అయితే ఉండేది అనమాట డెలివరీ. ఇంకా 10:48 అవుతుంది ఇప్పుడు టైం చూసుకుంటే. 10:48. ఇప్పుడైతే వెళ్తున్నా డెలివరీ చేసేకి. అంటే వీళ్ళది కదా, ఏం కాదన్నమాట. కరెక్ట్ టైంకే చేయాలి డెలివరీ అని అలా ఇలా ఏం లేదు. మనం లేచినప్పుడే చేయొచ్చు, ఎందుకంటే మంది కాదు ఇది కాబట్టి. మా కోడి మిషన్ కూడా ఫోన్ చేశాను అనమాట. ఒక పక్కన పోయి కార్కి సర్వీసింగ్ ఆయిల్ చేంజ్ చేసుకుని రాపని చెప్పిండు. నేనుండి ఇట్లా చెప్పిండని చెప్తే ఆ సరేలే అయితే రేపు బోదులేను అన్నాడు. చలో ప్రజెంట్ అయితే వెళ్ళి కార్కి ఆయిల్ చేంజ్ చేయించుకొని వచ్చేద్దాం. ఓకే, కార్కి ఆయిల్ చేంజ్ అంట. వద్ద నిద్రముఖంలో ఏం మాట్లాడుతున్నాను చూడండి. ఫిష్ డెలివరీ అయితే చేసి వచ్చేద్దాం. ఈ ఫిష్ని ఆడిచ్చి ఆడ ఇంకో ఫిష్ ఇస్తారనమాట. అది మళ్ళీ రిటర్న్ తీసుకొని రావాలంట. చలో వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం. ఈ నుంచి 21 కిలోమీటర్ అయితే ఉంది. ఫర్వానియా దగ్గర ఉంది లొకేషన్ అయితే. తప్పదు వెళ్ళిపోవాలి పొద్దున్నే. ఇంకా తిన్న ముందు టీ ఉంది ఆగలే, ఏం చేయలే. సగం వెళ్ళేసి రావడం అయితే వచ్చేసిన లొకేషన్ దగ్గరికి. అయితే ఇదే అనమాట. చాలా సార్లు వచ్చినాం కదా మనం ఇంటి దగ్గరికి. మొన్న కూడా బేస్తవారం రోజున ఇచ్చింది ఫస్ట్ డెలివరీ. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో ఫిష్ రిటర్న్ అంట. అంటే ఈ ఫిష్ ఇచ్చి వేరే వాళ్ళ ఫిష్ మనం రిటర్న్ తీసుకుని వెళ్ళాలంట. చలో వాళ్ళకైతే ఖాళీ ఇద్దాం, వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఇల్లులో మొత్తం గ్రీనరీతో ఉంది బాగా. అయిపోయింది ఇచ్చేసిన. ఆ మొన్న నాకు రిటర్న్ ఫిష్ ఇది ఇచ్చేసింది. ఇది తెల్లగా ఉంటుంది అన్నమాట ఫిష్. ఇది మొత్తం ప్యూర్ వైట్ ఫిష్. ఇప్పుడు మళ్ళీ కలర్ ఫిష్ అయితే తీసుకున్నదామా మా ఇంట్లో నుంచి. చలో ఇంకా డైరెక్ట్ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా అలాగే ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసిన. మనకైతే ఆల్రెడీ పొద్దున్న వచ్చింది అనమాట. ఇది ఆలు పరోటా పొద్దున్న వచ్చింది. ఇది చాయ్. వాడితే ఇంకా పడుకున్నాడు. వానికి డ్యూటీలు లేవు, ఏం లేవు. ఇది చల్లగా అయిపోయింది. తినేసి వెళ్దాం. ఎట్లా ఉంటే కొంచెమే తినేద్దాం. ఓకే, ఏం కాదులే, అయిపోతుంది. కానీ నేను చెప్పిన బొమ్మ సరే వేసి పెడతాము దాంట్లో. సరే ప్రజెంట్ అయితే ఇప్పుడు టీ తాగుతాను అనమాట. టీ తాగుతా సడన్గా డ్యూటీ పడుతుంది. వెళ్ళిపోతున్నా ఫిష్లు తీసుకొని. ఈ ఫిష్లు ఈ యాక్వేరియం అనమాట. నా వెనకాల జీప్ ఉంది కదా, జీప్ బండి అయితే వెనక ఆల్రెడీ అయిపో కడిపించున్నాడు బాబా. కంపెనీ వాళ్ళు వచ్చి కడిగినట్టున్నారు కార్ని. మనకైతే తెలియదు, మనకు చెప్పలే కార్ కడిగని. యాక్చువల్గా ఈరోజు కడుగు అనుకున్నాను నేను సాయంత్రం. సడన్గా వాళ్ళు అనేసరికి ఇంకా ఏమో అయిపోయినా కడిగించుకుంటున్నాడు కారు. కడిగించుంటే మళ్ళీ మనకు ఎందుకు అయిపోయినా మీద కొద్ది రోజులు సీరియస్గా ఉన్నాడు. అంటే నేను ఎన్ని కార్లు కొడుతాను చెప్పండి. ఇలా డ్రైవర్లు ఇన్ని పనులు చేస్తేనే వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. ప్రజెంట్ అయితే ఆ యాక్వేరియము ఫిష్లు అయితే పడ్డాయి. వాళ్ళు ఏదో ఒక ఫిష్ అయితే చూస్ చేసుకుంటారు. అన్ని ఫిష్లు తీసుకుని వెళ్తాను. కార్లో పెట్రోల్ కూడా లేదు. యాక్చువల్గా నేను వెళ్తూ కార్లో పెట్రోల్ కూడా పడి దావులో. చలో అక్కడికి వెళ్ళేసి వెళ్తాం. ఓకే, ప్రజెంట్ అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినాయి. ఈడ చూడండి మొత్తం ట్రాఫిక్ అంతా ఫుల్ అనమాట. పెట్రోల్ బంక్ ప్రతి ఒక్క చోట. అందుకనే బండి ఈ వల్లనే పెట్టేసినాయి ఆపోజిట్లో. కానీ మన బండి ఆ వల్ల ఉంటుంది. పెట్రోల్ అది ఓపెన్ ఏమో, క్యాప్ ఏమో ఈ వాళ్ళు ఉంటుంది. పెట్రోల్ కొట్టే మిషన్ ఏమో ఈ వాళ్ళు ఉంది. అయినా వాళ్ళు ఇట్లా పైప్ ఇట్లా వేసి పడతారులే. అందుకని ఈ వాళ్ళకి వచ్చేసిన. బండికి అయితే ఫుల్ ట్యాంక్ చెప్పి ఇవిడే. మనమైతే డైరెక్ట్ ఫుల్ ట్యాంక్ పట్టించేస్తాం. పట్టించేసుకుని వెళ్ళిపోదాం. ఎంత పడుతుందో చూద్దాం ఫుల్ ట్యాంక్ ఈరోజు. ఓకే, అది కింద పడుతుంది. ఓ ఆల్రెడీ ఖరాబ్ అయ్యలే. సైడ్ రక్కో ఫుల్ ట్యాంక్ అది. అవన్నీ ఫిల్ అయ్యే లోపల ఇక్కడ చేపలు రకరకాల. ఇదొక కలర్ చేపలు భలే ఉన్నాయి కదా. ఇవన్నీ అవే అనమాట. దీంట్లో ఏదో ఒకటి తీసుకుంటారు వాళ్ళు. యాక్వేరియం చిన్నదనమాట. అంటే లైక్ పట్టుకునే టైప్ ఉంటుంది యాక్వేరియం. అది 2 చెట్లు ఉన్నాయి.
టైం చూసుకుంటే 5:49 చాలా టైం పడుతుంది వెళ్ళేసరికి. ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చేద్దాం. మేబీ అవుతుంది. ముళ్ళు చూడండి ఎట్లా వెళ్ళేస్తుందో పైకి డింగ్ 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 అని వెళ్ళేసేస్తుంటుంది పెట్రోల్. ఈ బండికి ఫుల్ ట్యాంక్ మ్యాక్సిమం 4-5 దినాలు పడుతుంది. అంటే ఆ రెడ్డులో ఉండేది అనమాట. ఇంకా మళ్ళీ పట్టిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా మనం అనేసి పట్టిస్తున్నాం. అయిపోయింది, ఎక్కేసింది ఫుల్ ట్యాంక్. ఖాళీ తీసేసిన వచ్చిన లొకేషన్ దగ్గరికి ఈ ఇల్లు అనమాట 38. ఈ ఇంటికి ఇప్పుడు 3 సార్లు 4 సార్లు వచ్చినా నేను. ఆడ నేను పెట్రోల్ పడిచాను కదా, పెట్రోల్ కూడా 5 దినార్ల 550 ఫీస్ పడ్డదనమాట. ఆడైతే పెట్రోల్ మా బాబా కార్డు యూజ్ చేసేసిన. ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు, దీని లోపల ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. నా డైరెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాతనే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆడ పెట్రోల్ అయిపోయిన తర్వాత వెనకాల కారు ఉంది రెడీగా ఉందనమాట. సో అందుకని సమ్మని ఇడికి వచ్చేసిన. చలో వాళ్ళకి డెలివరీ ఇచ్చి కలుద్దాం. ఓకే, ఈ ఏరియా ఉన్న బలింది. మస్జిద్ చూడండి ఎంత బాగుందో, చూసేకి సూపర్గా ఉంది కదా మస్జిద్ వ్యూ. ఈ ఇల్లు అనమాట. అయిపోయిందనమాట. వాళ్ళైతే ఒకటి కూడా తీసుకోలే, మొత్తం అన్ని రిటర్న్ ఇచ్చి పంపించారు. ఏమరా అంటే వాళ్ళకి కాల్సింది ట్యాంక్ టైప్ అంట. వాళ్ళు ఇడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు. మా బావ నిన్ను అడిగింటే నాకు అదే ఓకే అని చెప్పిందంట. మళ్ళీ ఇడికి వచ్చిన తర్వాత నాకు ట్యాంకే కావాలని ఉంటుందంట. మళ్ళీ వెళ్తున్నా, మా బావ మళ్ళీ రిపేర్ చేయాలి, మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తారు అంటున్నాడు. అండ్ అందులో మా మేడం ఒక లొకేషన్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా అక్కడికి పోయి మెడిసిన్స్ తీసుకొని రా హుసేన్, ఇంటికి రాకుండా అని ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు మళ్ళీ వేరే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చలో ఆడికి వెళ్ళగలుగుతాం. ఓకే, ఇదే అనమాట మా మేడం పెట్టిన లొకేషన్. ప్రజెంట్ అయితే మా మేడం కాల్ చేసిన. ఓకే వస్తున్నారు నేను అన్నది. వాళ్ళు రాగానే ఏదో మెడిసిన్స్ ఇస్తారంట, ఇది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. అంతే లైట్ ఫిల్మ్ అయిపోతున్నాం పక్కన. ఈ ఇచ్చేసి మళ్ళీ 8 గంటలకు మళ్ళీ ఇంకో ఆర్డర్ ఉంది. అయిపోయింది, తీసేసుకున్నా. ఓన్లీ ఇది ఒక్కటే అంట, ఇది ఒక్కటే ఒకటి. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. నా బైక్లన్నీ ఆ కార్లో ఉన్నాయన్నమాట, మా ఫ్రెండ్ గారి కార్లో. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డ్యూటీ ఉంది అనేసి ఆ కార్లో పెట్టేసిన. ఇప్పుడే మా మేడంని వేరే చోట దించి వెళ్ళిపోతున్నాను అనమాట. మా దుప్పని వాళ్ళ మేడంని వేరే లొకేషన్లో దించి మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు వెళ్ళిపోతూనే మళ్ళీ ఫిష్ ఆర్డర్ అవుతుంది. కార్ ఆడ పార్కింగ్ చేయడం వల్ల మళ్ళీ వేరే కార్ ఎక్కాలి, ట్యాంక్ తెచ్చుకొని లోపల పెట్టేసుకొని ఫిష్ అక్వేరియం అంతా మళ్ళీ వెళ్ళిపోవాలి. అట్లా ఉంటుంది డ్రైవింగ్ అంటే మామూలుగా ఉండదు. ఒక పక్కన చూస్తే ట్రాఫిక్ చూడండి, ఎక్కడ చూసినా ట్రాఫిక్లు ఫుల్ అయిపోయాయి పనులు. చలో ఇంటి దగ్గర వెళ్ళగలుగుతాం. అయిపోయింది, వచ్చిన ఆ కార్ ఆడ పార్క్ చేసిన, మళ్ళీ ఈ కార్ ఎక్కేసిన. మా అమ్మ నన్ను తెచ్చిపెట్టేసింది. ఈ యాక్వేరియం అనమాట. ఈ యాక్వేరియము, ఆ ఫిష్, వాటరు, ఇవన్నీ. బాయ్, పోయి డెలివరీ చేసి రావాలి. లొకేషన్ వచ్చేసి ఆర్ది అనమాట, చాలా దూరంగా అవుతుంది. లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే, వాళ్ళకైతే కాల్ చేసిన వచ్చిన లొకేషన్ దగ్గరికి. ఇదంతా ఆర్దియా బ్లాక్ 3నో ఎంతనో అనమాట. ఇది బ్లాక్ 3నా, బ్లాక్ 3 కాల్ చేసిన. అదో ఇల్లే. ఇదంతా కొత్త రోడ్ అనమాట. అటు పక్కనే ఐదో నెంబర్ రోడ్ ఉంది. అది భలేంది ఇదంతా రోడ్డు, కొత్త రోడ్డు సంపూర్ణ వచ్చినాయి. చలో ఇచ్చేసి కలుద్దాం. ఓకే, అయిపోయింది, ఇప్పుడే డెలివరీ ఇచ్చేసిన. చలో మా డాడీ ఇంటికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే ఇప్పుడే డ్యూటీలు అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసిన అనమాట. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కూడా సైన్ డ్యూటీలు అయితే అయిపోయిండు. దోలు తీరిపోయింది. ఇలాగైతే గడిచిపోయింది ఈరోజు. యాక్చువల్ అయితే ఇంకా మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలి. ఇంకా రేపు నుంచి డే 21 నుంచి ఇంకా ఫుల్ వ్లాగ్స్ అయితే రావు. ఈ డే 20 కదా ఇది. రేపు డే 21 నుండి ఫుల్ వ్లాగ్స్ అయితే రావన్నమాట. అంటే డైలీ వ్లాగ్స్ అంటే ఫుల్ వీడియోస్ అయితే చేస్తలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అసలు రీచ్ వస్తలేదు అనమాట. సో అందువల్లనే ఫుల్ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి స్టాప్ అయితే చేస్తున్నా. ఓకేనా, షార్ట్స్ అయితే డైలీ చేస్తా, షార్ట్స్ అయితే డైలీ పెట్టేస్తాను. ఓకే, డోంట్ ఫర్గెట్. ఓకే.